ఒక్కసారి ఆలోచించండి, మీ ఫ్రెండ్ మీలాగే జాబ్ చేస్తున్నాడు, శాలరీ సంపాదిస్తున్నాడు, అతనికి సేవింగ్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఒక ఫ్లాట్ కూడా కొనాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా రీసెంట్గా గోవా ట్రిప్కి కూడా వెళ్ళొచ్చాడు. కానీ మీ పరిస్థితికి వస్తే ప్రతి నెల 25వ తేదీ వచ్చేసరికి ఖాళీ జేబులతో మిగులుతున్నారు. మరి మీ ఇద్దరికి మధ్య తేడా ఏంటి? ఆ తేడా మీ శాలరీ అనుకుంటే పొరపాటు అవుతుంది. ఎందుకంటే తేడా మీ శాలరీ కాదు, మీకున్న ఫైనాన్షియల్ నాలెడ్జ్. మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ వీడియోలో మీతో కొన్ని ఫైనాన్షియల్ లాస్ షేర్ చేయబోతున్నాను. ఇవి చాలా సింపుల్గా, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. వీటిని మన స్కూల్లో నేర్పించరు, కేవలం ధనవంతులు మాత్రమే సీక్రెట్గా ఫాలో అవుతారు. ఇదొక గేమ్ చేంజింగ్ వీడియో అవ్వచ్చు, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అంతకంటే ముందు ఒక విషయాన్ని క్లియర్గా తెలుసుకోండి. ఈ వీడియో త్వరగా డబ్బు ఎలా సంపాదించాలో చెప్పే వీడియో కాదు. ఇందులో ఎటువంటి షార్ట్ కట్స్ ఉండవు. ఇవి కేవలం టైంతో పాటు టెస్ట్ అవుతూ వస్తున్న ప్రిన్సిపల్స్ మాత్రమే. ఈ రూల్స్ ప్రతి సక్సెస్ఫుల్ ఇన్వెస్టరు, ప్రతి బిజినెస్ మ్యాన్, ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వాలనుకునే ప్రతి వ్యక్తి ఫాలో అవుతున్నవే. ఈ వీడియోకు మీరు కనీసం 5,000 లైక్స్ ఇస్తే ఇలాంటి వీడియోలు ఇంకా చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. లా నెంబర్ 1, ది లా ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్. మీరు ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి మీరు ఇన్వెస్ట్ చేయని ప్రతి ఒక్క రూపాయి అవుతుంది. ఉదాహరణకు మీరు ప్రతిరోజు బయట టీ కోసం, స్నాక్స్ కోసం 150 రూపాయలు ఖర్చు చేస్తున్నారని అనుకోండి. అప్పుడు ఆ ఖర్చు నెలకు 4,500 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి 54,000 రూపాయలు అవుతాయి. కానీ మీరు ఆ 54,000 రూపాయల డబ్బుని 12% రిటర్న్స్ వచ్చే ఎస్ఐపిలో పెడితే ఏమవుతుంది? అప్పుడు ఆ డబ్బు 10 సంవత్సరాల్లో 10 లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగని నేను టీ కాఫీలు తాగొద్దు అని చెప్పడం లేదు. ప్రతి ఒక్క ఖర్చుకి ఒక హిడెన్ కాస్ట్, అంటే కనిపించని ఖర్చు ఉంటుందని చెప్తున్నాను. దీన్నే ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. కాబట్టి ఈసారి మీరు ఏదైనా పెద్ద ఖర్చు చేసే ముందు ఒకసారి మీకు మీరే ఈ డబ్బుతో నేను ఇంకేం బిల్డ్ చేయగలను అని ప్రశ్నించుకోండి. ఈ ఒక్క ఆలోచన మీ జీవితంలో లక్షల రూపాయలను సేవ్ చేయగలదు. ఇక లా నెంబర్ 2, ది లా ఆఫ్ డిలేడ్ గ్రాటిఫికేషన్. స్టడీస్ అయిపోయిన వెంటనే నాకు తెలిసిన 2 కుర్రాళ్ళు ఒకే సంవత్సరంలో జాబ్ చేయడం స్టార్ట్ చేశారు. వారిలో మొదటి కుర్రాడు జాబ్ వచ్చిన వెంటనే కొత్త ఫోన్ కొన్నాడు, ఈఎంఐలో బైక్ తీసుకున్నాడు, ప్రతి వీకెండ్ బయట తినడం స్టార్ట్ చేశాడు. ఇక రెండో కుర్రాడు విషయానికి వస్తే అతడు మాత్రం తన పాత ఫోన్నే వాడుతున్నాడు. చిన్న పనుల కోసం తన పాత సైకిల్ని ఉపయోగించాడు. కానీ ప్రతి నెల కొంచెం డబ్బును ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. దీనివల్ల 5 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా మారింది అంటే, మొదటి కుర్రాడు ఈఎంఐలలో ఇరుక్కుపోయి సేవింగ్స్ లేక టెన్షన్ పడుతుంటే, రెండో కుర్రాడు మాత్రం మంచి సేవింగ్స్తో ఒక ఫ్లాట్ తీసుకోవడానికి డౌన్ పేమెంట్ కట్టే స్థాయికి వచ్చాడు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు చిన్న సంతోషాలను కొంచెం డిలే చేస్తే భవిష్యత్తులో మెంటల్ పీస్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తాయి. ఇది పిసినారిగా బ్రతకండి అని చెప్పడానికి కాదు, చిన్న కంఫర్ట్స్ కోసం తీసుకునే నిర్ణయాలు ఆ తర్వాత పెద్ద స్ట్రెస్కి కారణం అవుతాయని అర్థమయ్యేలా చెప్పడానికి. అంటే క్రమశిక్షణగా ఉండే వాళ్ళకు ఫలితం తప్పకుండా వస్తుంది, అది కూడా ఇంట్రెస్ట్తో పాటు వస్తుంది. ఇక లా నెంబర్ 3, ది లా ఆఫ్ క్యాష్ ఫ్లో కంట్రోల్. మన దేశంలో చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే, ఎక్కువ జీతం వస్తే మనం రిచ్ అవుతాం అని అనుకోవడం. కానీ అది ఎప్పటికీ నిజం కాదు. ఎందుకంటే ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, కానీ నెలకు 1,10,000 ఖర్చు చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి నెలకు 50,000 సంపాదిస్తున్నాడు, కానీ 35,000 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇద్దరిలో ఎవరు బెటర్ పొజిషన్ ఉన్నట్టు? ఖచ్చితంగా తక్కువ శాలరీ తీసుకుంటున్న రెండో వ్యక్తే బెటర్ పొజిషన్లో ఉంటాడు. ఎందుకంటే అతనికి పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉంది, కానీ మొదటి వ్యక్తికి నెగిటివ్ క్యాష్ ఫ్లో ఉంది. అంటే అతనికి అప్పులు పెరుగుతున్నాయి అని అర్థం. దీన్ని బట్టి నిజమైన ఫ్రీడమ్ అంటే జీతం ఎక్కువగా ఉండడం కాదు, క్యాష్ ఫ్లో బాగుండడం అని చెప్పడం. అయితే మీ క్యాష్ ఫ్లో పాజిటివ్లో ఉందో నెగిటివ్లో ఉందో తెలుసుకోవాలంటే వచ్చే డబ్బు నుంచి వెళ్ళే డబ్బు తీసేసి సరిపోతుంది. అదే మీ అసలైన ఫైనాన్షియల్ స్టేటస్ని తెలియజేస్తుంది. దీనికోసం మీరు ప్రతి ఆదివారం 10 నిమిషాల పాటు మీ ఖర్చుల్ని, ఆదాయాన్ని ట్రాక్ చేస్తే సరిపోతుంది. ఈ ఒక్క అలవాటు మీ డబ్బు ఖర్చు చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక లా నెంబర్ 4, ది లా ఆఫ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చి ఆ డబ్బు మీకు ఇప్పుడే కావాలా, లేక అదే డబ్బు 5 సంవత్సరాల తర్వాత కావాలా అని అడిగితే దానికి మీరు ఏమని సమాధానం చెప్తారు? అలాంటి సందర్భంలో మీరే కాదు, ఎవరైనా సరే ఇప్పుడే కావాలి అని అంటారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల డబ్బు విలువ టైం గడిచే కొద్దీ తగ్గిపోతుంది. ఈరోజు 100 రూపాయలకు దొరికిన వస్తువు 5 సంవత్సరాల తర్వాత 120 రూపాయలు, 150 రూపాయలు అవుతుంది. అందువల్ల మీరు మీ డబ్బును అలాగే ఉంచితే అది నెమ్మదిగా తన విలువ కోల్పోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు మీ డబ్బును ఇన్వెస్ట్ చేస్తే అది పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ టైం మీకు అనుకూలంగా పనిచేయచ్చు, లేదా మీకు వ్యతిరేకంగా కూడా పనిచేయచ్చు. కానీ ఇంట్లో క్యాష్గా ఉంచడం లేదా సేవింగ్స్ అకౌంట్లో 3% వడ్డీకి పెట్టడం లాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా
టైం మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎందుకంటే 6% ఇన్ఫ్లేషన్ సీక్రెట్గా మీకు నష్టాన్ని తీసుకొస్తుంది. ఈ విషయం బాగా అర్థం చేసుకుంటే మీ ఫైనాన్షియల్ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఇక లా నెంబర్ 5, ది లా ఆఫ్ పేయింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మన దేశంలో చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు సేవింగ్స్ విషయంలో ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే ముందుగా ఖర్చు చేస్తారు, నెల చివరిలో మిగిలిదాన్ని సేవ్ చేయాలని చూస్తారు. కానీ నిజానికి నెల చివరికి మిగిలేది ఏముంటుంది? దాదాపుగా ఏమీ ఉండదు. కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఈ ఆర్డర్ని పూర్తిగా మార్చాలి. అంటే ముందు సేవ్ చేసి ఆ తర్వాత ఖర్చులు చూసుకోవాలి. దీనికోసం మీ శాలరీ అకౌంట్లో పడిన వెంటనే రెంట్, గ్రాసరీస్, ఇంకేదైనా ఖర్చుల కోసం ఉపయోగించే ముందే మీ శాలరీలో 10% నుండి 20% వరకు డబ్బును నేరుగా సేవింగ్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేయండి. అవసరమైతే ఆటో డెబిట్ కూడా సెటప్ చేసుకోండి. అలాగే మీ సేవింగ్స్ను ప్రతి నెల తప్పనిసరిగా కట్టాల్సిన ఒక బిల్లు లాగా ట్రీట్ చేయండి. అది మీరు మీకే చెల్లించుకునే బిల్. అసలు సంపద ఈ ఒక్క అలవాటుతోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే మీరు ముందుగా సేవ్ చేయని డబ్బు చివరికి ఖర్చు అయిపోతుంది. ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది. ఇక లా నెంబర్ 6, ద రూల్ ఆఫ్ 72. ఒక గేమ్ చేంజర్ లాంటి రూలు ది రూల్ ఆఫ్ 72 అని చెప్పవచ్చు. మీ డబ్బు ఎన్ని సంవత్సరాల్లో డబుల్ అవుతుందో తెలుసుకోవడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్లు, ఎనలిస్టులు ఉపయోగించే రూల్ ఇది. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే 72ని మీ రిటర్న్ రేట్తో కానీ లేదా మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్తో కానీ డివైడ్ చేయాలి. అప్పుడు మీ డబ్బు డబుల్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుస్తుంది. ఉదాహరణకు ఫిక్స్డ్ డిపాజిట్లో 6% రిటర్న్స్ వస్తే అప్పుడు 72ని 6తో డివైడ్ చేయాలి. అప్పుడు 12 వస్తుంది. ఆ 12 ఫిక్స్డ్ డిపాజిట్లో మీ డబ్బు డబుల్ అవ్వడానికి పట్టే సంవత్సరాలు అవుతుంది. ఇక మ్యూచువల్ ఫండ్లో 12% రిటర్న్స్ వస్తే అప్పుడు 72ని 12తో డివైడ్ చేయాలి. అప్పుడు 6 వస్తుంది. అంటే 12% రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్లో డబ్బు డబుల్ కావడానికి 6 సంవత్సరాలు పడుతుంది అని అర్థం. అలాగే ఈక్విటీలో 18% రిటర్న్స్ వస్తే అప్పుడు 72ను 18తో డివైడ్ చేయాలి. అప్పుడు 4 వస్తుంది. అంటే 18% రిటర్న్స్ వచ్చే ఈక్విటీలో డబ్బు డబుల్ కావడానికి 4 సంవత్సరాలు పడుతుంది అని అర్థం. అందుకే మంచి రిటర్న్స్ కోసం ప్రయత్నించడం చాలా ముఖ్యం. ఇందులో రిటర్న్స్ రేట్ అనేది కొంచెం పెరిగినా మీ డబ్బు డబుల్ అయ్యే టైం చాలా వరకు తగ్గుతుంది. అందువల్ల ఈ రూలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఈ రూలు మీ ఫైనాన్షియల్ జర్నీలో చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇక లా నెంబర్ 7, ది లా ఆఫ్ కంపౌండింగ్. ఐన్స్టీన్ కంపౌండింగ్ని ప్రపంచంలో ఉన్న 8వ అద్భుతం అని అన్నారని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన ఎందుకు అలా అన్నారు అనే విషయం కొన్ని నెంబర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు 25 ఏళ్ల వయసులో నెలకు 5,000 రూపాయల ఎస్ఐపి స్టార్ట్ చేసి అందులో యావరేజ్గా 15% రిటర్న్స్ వస్తుంది అనుకోండి. అప్పుడు 55 ఏళ్ళకి అది 3.5 కోట్లకు పైగా అవుతుంది. కానీ అదే ఎస్ఐపిని మీరు 35 ఏళ్ల వయసులో స్టార్ట్ చేస్తే మీకు అదే 55 ఏళ్ళు వచ్చేసరికి మీ దగ్గరకు వచ్చేది సుమారు 70 లక్షలు మాత్రమే. అదే అమౌంట్, అదే రిటర్న్స్, కానీ కేవలం 10 సంవత్సరాల లేట్ వల్ల దాదాపు 3 కోట్లు నష్టం అవుతుంది. అందువల్ల మీ డబ్బు ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ అయి ఉండడం చాలా ముఖ్యం. అలా చేస్తే టైం మీకు అనుకూలంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడంతో పాటు కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. అలాగే పేషెన్స్తో ఉండడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మార్కెట్లో టైమింగ్ ట్రై చేయడం కంటే ఓపిక్గా ఉండడం ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. ఇక లా నెంబర్ 8, ద 20-30-40 రూల్. మీ జీతం వచ్చిన ప్రతిసారి డబ్బు ఎక్కడికి పోతుందో అర్థం కాక కన్ఫ్యూజ్గా ఫీల్ అయ్యేవారు ఈ సింపుల్ ఫ్రేమ్వర్క్ను ఉపయోగించండి. ఆ ఫ్రేమ్వర్క్ ఏంటంటే మీ ఆదాయంలో 20% సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. ఇంకొక 30% మీ కోరికల కోసం, అంటే బయట తినడం, సబ్స్క్రిప్షన్స్, ట్రావెల్ కోసం, అలాగే ఎంటర్టైన్మెంట్ లాంటి కోసం కేటాయించండి. ఇంకొక 40% రెంటు, గ్రాసరీస్, బిల్లులు, ఈఎంఐ లాంటి ఇంటి అవసరాల కోసం ఖర్చు చేయండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సేవింగ్స్ని మిగిలిన వాటికంటే ముందు పెట్టాలి, చివరిలో కాదు. కానీ చాలామంది దీనికి వ్యతిరేకంగా ముందు ఖర్చు చేసి మిగిలితే సేవ్ చేస్తారు. దీనివల్ల వారి వద్ద సేవింగ్ చేయడానికి నెల చివరన ఏమీ మిగలదు. అందువల్ల డబ్బు ఎంత ఉందనే దానికంటే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అన్నదే ముఖ్యమైన విషయం. అలాగే ఒకవేళ ఒకసారి 20% సేవ్ చేయలేకపోయినా పర్వాలేదు, 10%తో అయినా స్టార్ట్ చేయండి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది స్టార్ట్ చేయడం. ఇక లా నెంబర్ 9, ది లా ఆఫ్ ఫ్రీడమ్. చాలామంది వెల్త్ అంటే లగ్జరీగా ఉండడం అని అనుకుంటారు. అంతేకాకుండా పెద్ద కారు, పెద్ద ఫ్లాట్, బ్రాండెడ్ డ్రెస్సులు ఇలాంటివి ఉంటేనే లగ్జరీ అనుకుంటారు. కానీ నిజానికి వెల్త్ అంటే లగ్జరీగా బ్రతకడం కాదు. వెల్త్ అంటే కంట్రోల్ని కలిగి ఉండడం. అంటే మీకు నచ్చిన జాబ్కు నో చెప్పే అవకాశం ఉండడం. డబ్బు గురించి టెన్షన్ లేకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలడం.
ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఫైనాన్షియల్గా కొలాప్స్ అవ్వకుండా హ్యాండిల్ చేయగలగడం. కాబట్టి వస్తువులు కొనడం కంటే టైంను కొనడం నేర్చుకోండి. అలాగే ఎవరికైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందో వారికి వారే బాస్ అవుతారు. ఇక లా నెంబర్ 10, ది లా ఆఫ్ ఎనఫ్. ఇన్స్టాగ్రామ్లో 5 నిమిషాలు స్క్రోల్ చేస్తే చాలు అందులో కనిపించే చాలామందికి BMW ఉన్నట్టు, చాలామంది యూరప్ ట్రిప్కి వెళ్ళొచ్చినట్టు, అలాగే చాలామంది కేవలం డిజైనర్ క్లాత్స్ మాత్రమే వాడుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అప్పుడు అవి చూసి మన దగ్గర ఉన్నది ఏమీ లేనట్టుగా అనిపిస్తుంది. అయితే వాస్తవానికి అదంతా నిజం కాదు, అదొక ట్రాప్ మాత్రమే. ఎప్పటికీ ఇంకా ఇంకా కావాలి అనిపించే ట్రాప్ మాత్రమే. అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే మీ వరకు మీకు ఎనఫ్ అంటే ఏమిటో డిఫైన్ చేసుకోండి. అంటే మీ లైఫ్ కంఫర్టబుల్గా ఉండడానికి మీకు నెలకి ఎంత ఇన్కమ్ సరిపోతుందో, అది 60,000, 1,00,000, 2,00,000 అనే ఒక క్లియర్ నెంబర్ని ఫిక్స్ చేసుకోండి. ఇలా ఒక్కసారి మీ టార్గెట్ క్లియర్ అయితే తర్వాత దానికి ప్లానింగ్ చేసుకోవచ్చు. నిజానికి అసలు పీస్ అనేది ఎక్సెస్లో కాదు, క్లారిటీలో ఉంటుంది. కాబట్టి కంటెంట్మెంట్ అంటే తృప్తి అనేది వీక్నెస్ కాదు, అది ప్రతి స్మార్ట్ ఫైనాన్షియల్ డిసిషన్కి ఒక బేస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక లా నెంబర్ 11, ది లా ఆఫ్ వెల్త్ ప్రిజర్వేషన్. డబ్బు సంపాదించడం చాలా కష్టం, కానీ సంపాదించిన డబ్బును కోల్పోవడం చాలా సులభం. ఒకసారి స్టాక్ మార్కెట్ చూస్తే అందులో చాలామంది మంచి లాభాలు సంపాదిస్తారు, కానీ ఒక్కోసారి భయంతో తప్పుడు నిర్ణయాలు తీసుకొని మళ్ళీ మొత్తం డబ్బు పోగొట్టుకుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ మోసాలు, చిట్ ఫండ్ స్కాముల్లో పడిపోయి డబ్బు కోల్పోయిన వారు కూడా చాలామందే ఉన్నారు. స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు భయంతో వెంటనే అమ్మేయకండి. ఆ సమయంలో ఎమోషన్తో కాకుండా లాజిక్తో నిర్ణయాలు తీసుకోండి. అలాగే మీకున్న సంపదను కాపాడుకోవడానికి తర్వాత చూద్దాం అని వాయిదా వేయకుండా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోండి. అది కూడా మీకు సరిపోయే పాలసీ తీసుకోండి, ఏజెంట్కి నచ్చింది చెప్పింది కాదు. ఇన్సూరెన్స్లో అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ఉన్న మా దగ్గర మీకు సరిపోయే కంపెనీ, మీకు సరిపోయే పాలసీ తీసుకోవడం కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కు వాట్సాప్ చేయండి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా కనీసం 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపోయే ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోండి. అంతేకాకుండా షార్ట్ టర్మ్ లాభాల కోసం పరిగెత్తకుండా లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోండి. ఇక లా నెంబర్ 12, ది లా ఆఫ్ నెట్వర్త్ అవేర్నెస్. నేను మిమ్మల్ని ఒక డైరెక్ట్ ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీ నెట్వర్త్ ఎంత ఉందో మీకు తెలుసా? ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే చాలా మందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు. కానీ ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. మీ దగ్గర ఉన్న మొత్తం ఆస్తులు అంటే అసెట్స్ నుండి మీకున్న మొత్తం అప్పులు అంటే లయబిలిటీస్ తీసేస్తే వచ్చే నెంబరే మీ నెట్వర్త్ అని అంటారు. ఉదాహరణకు మీ సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, ప్రాపర్టీ, ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ మీ అసెట్స్ అవుతాయి. అలాగే హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ డ్యూస్ ఇవన్నీ మీ లయబిలిటీస్ అవుతాయి. మన దేశంలో చాలామంది ఈ లెక్కను ఎప్పుడు చేయరు. అయితే మీరు మెజర్ చేయని దాన్ని మీరెప్పుడు మేనేజ్ చేయలేరు అనే ఒక రూల్ ఉంది. అంటే దీన్ని బట్టి మీరు మీ నెట్వర్త్ని మెజర్ చేయలేకపోతే దాన్ని మీరు మేనేజ్ చేయలేరు. అందువల్ల ప్రతి 6 నెలలకు ఒకసారి కూర్చొని ఈ నెంబర్స్ అన్నింటినీ ఒక పేజీలో రాసుకోండి. ఆ తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి అవి ఎలా మారుతున్నాయో గమనించండి. ఇలా ట్రాక్ చేయడం వల్లే మీకు డబ్బు మీద కంట్రోల్ వస్తుంది, డిసిప్లిన్ పెరుగుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అవేర్నెస్ ఉంటేనే కంట్రోల్ వస్తుంది. ఇక లా నెంబర్ 13, ది లా ఆఫ్ సింప్లిసిటీ. 4 బ్యాంక్ అకౌంట్లు, 7 ఫైనాన్షియల్ యాప్లు, 12 మ్యూచువల్ ఫండ్లు, 5 ఇన్సూరెన్స్ పాలసీలు, వీటన్నిటిని ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇలాగే ఉందా? ఒకవేళ ఇలాగ ఉంటే ఇలాంటి ఫైనాన్షియల్ సిస్టమ్స్ను కొనసాగించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి విషయాలను మీరు ఎంత ఎక్కువగా కాంప్లికేట్ చేస్తే అంత ఎక్కువగా ట్రాక్ తప్పిపోతారు, తప్పులు చేస్తారు, లేదా చివరికి వాటిని పూర్తిగా వదిలేస్తారు. కాబట్టి 15 సాధారణ మ్యూచువల్ ఫండ్స్ కంటే 2 లేదా 3 మంచి ఫండ్స్ చాలా బెటర్గా పనిచేస్తాయి. 5 కన్ఫ్యూజింగ్ ఎండోమెంట్ పాలసీల కంటే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చాలా బాగుంటుంది. అలాగే మీరు చూసుకొని 4 అకౌంట్ల కంటే ఒక సేవింగ్స్ అకౌంట్లో ఆటోమేటిక్ ఎస్ఐవి పెట్టడం చాలా పవర్ఫుల్. ఇలా దేన్నైనా సింపుల్గా ఉంచుతూనే కన్సిస్టెన్సీ వస్తుంది. క్లియర్గా ఉన్న సిస్టమ్స్ మాత్రమే సరిగ్గా పనిచేస్తాయి. కాబట్టి ప్రతి విషయాన్ని సింపుల్గా ఉంచండి, అప్పుడే మీరు దాన్ని నిజంగా ఫాలో అవుతారు. ఇక లా నెంబర్ 14, ది లా ఆఫ్ రిస్క్ అండ్ రివార్డ్. మీ కజిన్ ఒక వాట్సాప్ గ్రూప్లో వచ్చిన క్రిప్టో టిప్ చూసి 50,000 రూపాయలు పెట్టి 2 నెలల్లో 5 లక్షల రూపాయలు సంపాదించాడు. అది చూసి మీకు కూడా అదే చేయాలనిపిస్తే అది సహజమే. కానీ అలాంటి సందర్భాల్లో ఒక్కసారి ఆగి లాజికల్గా ఆలోచిస్తే డబ్బు సంపాదించడానికి అది సరైన మార్గం కాదు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే దగ్గర ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది. ఇది ఒపీనియన్ కాదు, ఫైనాన్స్లో ఉండే ఒక బేసిక్ రూల్. ఈ రూల్ ప్రకారం ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో డబ్బు పెట్టే ముందు అది ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది పూర్తిగా తెలుసుకోవాలి. ఒకవేళ ట్రై చేయాలనిపిస్తే లాస్ వచ్చినా హ్యాండిల్ చేయగలిగేంత రిస్క్ తీసుకోండి. ముందుగా డౌన్ సైడ్ ప్రొటెక్ట్ చేసుకోవడం మీద ఫోకస్ పెట్టండి. అంటే మొదట నష్టాలు రాకుండా చూసుకొని ఆ తర్వాత ప్రాఫిట్ గురించి ఆలోచించాలి. అంతేగాని ర్యాండమ్ స్టాక్ టిప్స్, చిట్ ఫండ్స్, గ్యారంటీడ్ రిటర్న్స్ అని చెప్పే స్కీమ్స్ని గుడ్డిగా నమ్మకూడదు.
ఇవి 100లో 99 సార్లు ట్రాప్స్ అవుతాయి. చివరికి స్లోగా, బోరింగ్గా, కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేసేవారే లాంగ్ రన్లో గెలుస్తారు. ఇక లా నెంబర్ 15, ది లా ఆఫ్ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్. కోవిడ్ మనందరికీ కేవలం ఒక్క ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడడం సేఫ్ కాదు అనే ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించింది. ఒక జాబ్, ఒక శాలరీ, ఒకే ఒక్క ప్రాబ్లం వస్తే మొత్తం లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే దీనికోసం మీరు మీ జాబ్ వదిలేయాల్సిన అవసరం లేదు. జాబ్ చేస్తూనే మీకు బాగా తెలిసిన స్కిల్స్తోనే చిన్నగా స్టార్ట్ చేయొచ్చు. ఉదాహరణకి ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఇందులో డిజైనింగ్, రైటింగ్, ట్యూటరింగ్ ఇలాంటి పనులు చేసి ఒక సైడ్ ఇన్కమ్ని సృష్టించుకోవచ్చు. వీటితో పాటు లాంగ్ టర్మ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి డివిడెండ్ ఇన్కమ్ని పొందవచ్చు. ఇంట్లో ఎక్స్ట్రా రూమ్ ఉంటే రెంట్కి ఇవ్వచ్చు. పార్కింగ్ స్పేస్ కూడా రెంట్కి ఇవ్వచ్చు. మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే యూట్యూబ్ వీడియోస్ చేయడం లేదా ఆన్లైన్ కోర్స్ క్రియేట్ చేయడం ద్వారా కూడా ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇలా నెలకు అదనంగా 10,000 రూపాయల నుండి 15,000 వచ్చినా కూడా 5 నుండి 10 సంవత్సరాల్లో మీ ఫైనాన్షియల్ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే అసలు స్టెబిలిటీ అనేది ఒకే ఒక ఇన్కమ్ నుంచి రాదు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండడం వల్ల మాత్రమే వస్తుంది. అలాగే పెట్టుబడుల్లో డైవర్సిఫికేషన్ ఎలా రిస్క్ తగ్గిస్తుందో అలాగే ఇన్కమ్లో డైవర్సిఫికేషన్ అనేది మన ఫ్యూచర్ని కూడా సేఫ్గా ఉంచుతుంది. ఇక లా నెంబర్ 16, ది లా ఆఫ్ ఇన్ఫ్లేషన్ అవేర్నెస్. చాలామంది ఇగ్నోర్ చేసే ఒక డేంజరస్ విషయం ఏంటో మీకు తెలుసా? 2014లో ఒక ధాబాలో దాల్ రైస్ ప్లేటు 50 రూపాయలు ఉండేది. ఇప్పుడు అదే ప్లేటు 120 రూపాయల దగ్గరికి వచ్చింది. ఫుడ్ అదే, కానీ దాని ప్రైస్ మాత్రం దాదాపు 2.5 రెట్లు పెరిగింది. దీన్నే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అంటారు. 10 ఏళ్ల క్రితం మీరు ఎంత ఇంటి అద్దె కట్టేవారు, ఇప్పుడు ఎంత కడుతున్నారు అదే ఇంటికి? ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ వల్ల మన డబ్బు విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు 10 లక్షల రూపాయల సేవింగ్స్ అకౌంట్లో పెట్టి 3.5% ఇంట్రెస్ట్ వస్తుందని అనుకుంటారు. కానీ ఇన్ఫ్లేషన్ 6% ఉండడం వల్ల ప్రతి సంవత్సరం మీరు మీ పర్చేసింగ్ పవర్ని కోల్పోతున్నారు. దీనివల్ల మీరు పేపర్ మీద రిచ్గా కనిపించిన రియాలిటీలో మాత్రం పూర్గా మారిపోతూ ఉంటారు. అందువల్ల మీ మనీ గ్రోత్ అనేది ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా ఎక్కువగా ఉండేలా చూసుకోండి. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ లాంటి ఆప్షన్స్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. ఇవి మాత్రమే మీ వెల్త్ని ఇన్ఫ్లేషన్ కంటే ముందుకు తీసుకెళ్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్ట్ చేయండి, లేదంటే నెమ్మదిగా లాస్ అవుతూనే ఉండండి. అంతేగాని ఇందులో న్యూట్రల్ అనే ఆప్షన్ అస్సలు ఉండదు. అయితే ఇప్పటివరకు చెప్పుకున్న ఈ 16 ఫైనాన్షియల్ లాస్ని ఒకేసారి అన్నింటినీ అప్లై చేయాలని అనుకోవద్దు. మీకు బాగా కనెక్ట్ అయిన ఒక్క లాని సెలెక్ట్ చేసుకొని ఆ ఒక్కలాని ఫాలో చేయడానికి ఈ వారంలో ఒక చిన్న యాక్షన్ తీసుకోండి. మిగతావి నెమ్మదిగా ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.